వస్తాయి 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 మెల్లగా వస్తాయి. చాలు చాలు ఆడపిల్ల అటుపక్క కొట్టండి రా, అటుపక్క ఆడండి. పాపం తింటున్నాయి కదా, డిస్టర్బ్ చేయకూడదు. చాలు. ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గోశాలకైతే వెళ్ళొచ్చామన్నమాట. ఇప్పుడే అంటే నిన్న పూజ చేసుకున్నాను కదా, ఇంకా అవిని అరటిపళ్ళు పెడదామని వెళ్ళాను. కానీ వాళ్ళు బనానా అయితే పెట్టకూడదంట. గోమాతకి అయితే అజీర్తి చేస్తుందని పెట్టనివ్వలేదనమాట. ఇంకా అవైతే రిటర్న్ అయితే తీసుకొచ్చానమాట. అవి పిండి దీపాలు ఉంటాయి కదా, అవి గోమాతకు పెడితే మంచిది, చలివిడి కదా, చలివిడి దీపం మంచిది అన్నారని నేను తీసుకెళ్ళాను. కానీ పెట్టనివ్వలేదు. ఇంకా అలాగే ఇంకా అక్కడ పావురాలు ఉంటే కొంచెం బియ్యం తీసుకెళ్ళాను. ఆ బియ్యం ఏమో పావురాలకి వేసేసి వచ్చానమాట. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను, నా ఓన్గా చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే మీరు చేసుకోండి. చికెన్ ఫ్రై అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిపడినంత కారం వేసుకోండి. మీకైతే సరిపడినంత కారం, ఒక్క స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. ఇది ఫ్రై కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది. కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఇది టేస్టింగ్ సాల్ట్ వేస్తేనే బాగుంటుంది. అలాగే మరీ ఎక్కువ వేసుకోకూడదు. కార్న్ఫ్లోర్ కొద్దిగా వేయాలి. ఒక 1/2 kg కాబట్టి ఈ మాత్రం వేస్తున్నాను. మైదా కూడా వేస్తారు. కొంచెం ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి, అల్లము వెల్లుల్లిపాయ అన్నమాట. వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి పొట్టు తీసేసే వేసాను. ఇలా ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఎగ్గ కలుపుకుందాము. ఇప్పుడైతే మొత్తం చికెన్కి ఇదంతా పట్టించాలి. పిండి అంతా చికెన్కి ఇలా పట్టియాలి. కారము, ఉప్పు, పిండి అన్నీ కలుస్తాయి కాబట్టి ఇలా పట్టించేసుకోవాలి. ఉప్పు అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. కొద్దిగా టేస్ట్ చూసాను. చూడండి, చికెన్ అయితే ఇలాగ అంతా కలుపుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడైతే ఎగ్స్ వేస్తాను.
ఎగ్ వైట్ ఒక్కటే కనిపిస్తుంది కదా, ఎగ్ వైట్ ఒక్కటే వేస్తున్నాను. ఎల్లో వేయకూడదు. దీనికి ఒక 1/2 కిలో చికెన్కి 2 ఎగ్స్ వేస్తున్నాను అనమాట. ఆపలేదు. చూసారా వైట్ పడుతుంది, ఓన్లీ వైటే. ఇట్లా ఒక 1/2 అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను మీకు. చికెన్ వేయించడానికి మొన్న కొద్దిగా ఫ్రై చేశాను కదండి బజ్జీలు, అదే ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. ఇంకో కొద్దిగా మామూలు మంచి ఆయిల్ వేస్తున్నాను. ఇది ఇంకా లాస్ట్ అనమాట. చికెన్ వేయించిన తర్వాత ఇంకా ఆపేస్తాను అనమాట. 3 టైమ్స్ అయితే అయిపోయింది, అది వాడను. ఇంకా ఇంకొక కొంచెం ఆయిల్ పోస్తున్నాను. మొన్న ఒకసారి ట్రై చేశాను కదా, అది మీకు చూపించలేదు కదా. ఇలాగ మళ్ళీ సపరేట్గా చేసి చూపిద్దాం కదా అని చూపించలేదన్నమాట. దీంట్లో మిరియాల పొడి కూడా వేస్తాను, మీకు కనిపించలే అంటే వీడియో తీసిన తర్వాత వేస్తాను అనమాట. చికెన్ వేగుతుంది. అది ఏంటంటే మనం కొంచెం కొంచెం వేపుకోవాలి, అంతా ఒకసారి వేసేస్తే అనమాట గలిబిల్ అయిపోతుంది చికెన్ కాబట్టి. కొంచెం చాలా టైం తీసుకుంటుంది. కలపకూడదు, వేసాను కదా వెంటనే కలపకూడదు అనమాట. కొద్దిగా ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఒక 5 మినిట్స్ అయితే వేగినాయి కదా, ఇప్పుడైతే ఇలాగ తిరిగేసుకోవాలి. చూసారా ఇలా కలిపేసరికి కదులుతున్నాయి కదా, అదే వెంటనే అయితే అలా కదలవు. కొద్దిగా సిమ్లోనే పెట్టి వేపుకుంటున్నాను, మళ్ళీ పచ్చి ఉండిపోతుంది కదా. వేగిన తర్వాత చూపిస్తాను. పచ్చిమిర్చి ఇలాగా కొద్ది పొడవుగా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. చికెన్ అయితే వేగుతుంది, ఇది లాస్ట్లో వేయించుకుంటాను. ఇలా తిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. వేయించేటప్పుడు చూపిపోయినాయి కదా, ఇప్పుడైతే ఇవి తీసేస్తాను. మళ్ళీ ఇంకా ఎక్కువ మాడిపోయినాయంటే టేస్ట్ ఉండవు అనమాట. భలే పర్ఫెక్ట్గా వేగాయి, చూసారు కదండి ఎంత మంచిగా వేగినాయో. తీసి ఇలాగా టిష్యూ పేపర్లో వేసుకుంటున్నాను. యశ్వంత్ రే చిన్న వీడియో తీయ, ఇలాగొచ్చి వీడియో తీయ కొద్దిగా. ఇప్పుడైతే రెండవ అయితే వేస్తానండి. ఇలాగ ఒక్కొక్క పీస్ వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అంటుకుపోతాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క పీస్ వేసుకుంటే బాగా వేగుతాయి.
బోన్లెస్తో చేసుకోండి, బోన్తో కాదు. నేను మా వారైతే బోన్తో తెచ్చేసారు. బోన్లెస్ చేసుకోండి. ఇంకొక వాయి అవుతుంది అన్నమాట. అవి కనీసం ఒక 10 మినిట్స్ అయినా పడుతున్నాయండి వేగడానికి. టైం ఎక్కువైపోతుంది. వేగిన తర్వాత చూపిస్తాను. చికెన్ ఫ్రై అండ్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా ఏమంటారు కరివేపాకు వేయించుకున్నాం కదా, అదైతే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పెట్టుకొని సాస్తో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై అని అనుకోవచ్చు, పకోడీ అని అనుకోవచ్చు. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే చికెన్ పకోడీ అనమాట. చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఇక్కడ చికెన్ పకోడీ చేసి వచ్చిన తర్వాత బాగా ఆకలేసిందనమాట. ఇంకైతే పచ్చడన్నంతో తింటున్నాను. పప్పుచారు ఉంది అయినా కూడా నాకు పచ్చడన్నం అంటే చాలా చాలా ఇష్టం. అందుకని ఇంకా సండే ఎప్పుడు వస్తుందో పచ్చడన్నం తిందామని ఎదురు చూస్తానమాట. ఇంకా ఇక్కడ అయితే ఆవకాయతో అన్నం తినేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైందనమాట. నాకు ఎలాంటి కర్రీస్ లేకపోయినా పచ్చడి ఉంటే చాలు. అలాగని తినకూడదు, కంట్రోల్ చేసుకుంటున్నాను. నాకు థైరాయిడ్ ఉంది కదండి, అందుకని కొద్దిగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. వైట్ రైస్ అయితే అస్సలే కంట్రోల్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను బాగా సండే ఎంజాయ్ చేశాను అనమాట పచ్చడి అన్నంతా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.